అఖండ 2 సీలింగ్స్ మటుకు అడ్వాన్స్ సీలింగ్స్ పీక్స్లో ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సినిమాకి దో ఈ 2025కి భారీగా కలెక్ట్ చేసి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలని మొత్తాన్ని మన అఖండ 2 బీట్ చేస్తుందా అనేది మనకి. ఎందుకంటే ఇప్పుడు నందమూరి అనేది ఆ సంవత్సరమే వాళ్ళది అయిపోయింది. అట్లా ఎండింగ్లో ఈ సంవత్సరం ఎండింగ్లో మన బాలకృష్ణ ముద్రేసడా అన్నిటి సినిమాలకి అనేది ఇక్కడ పాయింట్. ఆ సినిమాలు టాప్ 10 ఉన్నాయి. ఆ సినిమాలని బీట్ చేసడా అనేది చూద్దాము ఎంతవరకు వస్తుందో. మళ్ళీ ఈ సినిమా అంటే ఇప్పుడు ఈ డిసెంబర్లో వచ్చేసి ఇప్పుడు గత పెద్ద సినిమాలు ఏమి లేవు. మన ఇప్పుడు బాలకృష్ణ సినిమా మ్యాక్సిమం అంటే రాయలసీమ అల్లాడిపోతుంది. అట్లా ఈ సినిమా కొంచెం గాన ఈ సనాతన ధర్మం అంటున్నాడు కదా, ఇది కొంచెం గాన క్లిక్ అయింది అనుకో అన్నమ్మ, ఇప్పుడు ఈ 2025లో మన బాలకృష్ణ మొత్తాన్ని బీట్ చేయొచ్చు. సో ఆ కొన్ని సినిమాలు వాళ్ళ స్కోర్ ఎంతెంత అనేది ఈ వీడియోలో చూసుకుందాము. సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ సినిమాలు 10 సినిమాలు ఎంతెంత వచ్చింది వాళ్ళ క్రోర్స్ అనేది చెప్తా. ఫస్ట్ సినిమా మహా అవతార్ 2025లో దిగింది కదా. ఇది మనమ్మ చూడనోడు అంటూ లేడు. ఇది ఒక యానిమేట్ మూవీనే. దానికి వచ్చిన స్కోర్ ఇంద్రా నాయన బాబా పీక్స్లో ఉందన్నమాట. అంత ఉంటుంది కదా. ఇప్పుడు మనం మనుషులం కాబట్టి ఇప్పుడు ఏదైనా దేవుళ్ళ సినిమా కొంచెం కానీ ఏమన్నా మంచిగా విజువలైజ్ చూసి మంచిగా ఎట్లా అంటే ఒక ఫీల్ గుడ్ మూవీ రా. థియేటర్లోకి పోతే వానమ్మ ఇది కదరా ఆయన అని ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వచ్చే సినిమా అనమాట అది. దానికి రావడంలో ఇంత అసలు ఏం లేదు. దానికి ఎంత వచ్చిందంటే 330 crores క్రాస్. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ ఇయర్లో ఈ సినిమా. ఈ సినిమాకి వానమ్మ స్టార్టింగ్లో ఎట్లా అంటే ఇప్పుడు అదేం ఎక్కువ పెట్టి కూడా బడ్జెట్ పెట్టి తీసలేరు. జస్ట్ ఒక 15 crores 10 crores మధ్యలో అయిపోయింది సినిమా. కానీ దీనికి వచ్చిన హైయెస్ట్ కలెక్షన్స్ చూడండి, 330 crores వచ్చాయి ఈ సినిమాకి. ఇది ఇంకా ఎట్లా వెళ్ళిపోయిందో అనేది ఇంకా అందరికీ తెలిసినదే కదా. ప్రతి ఒక్కరికి ఇంకా ఈ సినిమా అనేది గుద్దేసింది అన్నమాట. 2025లో ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా ఫస్ట్ నెంబర్ 1 ఉంది. కానీ ఈ సినిమా కొట్టాల మన బాలయ్య అంటే ఇది అనమాట. నెంబర్ 1 లేదు ఇప్పుడు 2025లో. ద బిగ్గెస్ట్ వచ్చేసి ఇది ఒక్కటే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొన్న పడింది కదా ఓజీ. ఎంత పీక్స్లా హైయెస్ట్ ఎట్లా అంటే ఇంకా అట్లిట్లా ఎక్స్పెక్ట్ చేశారనమాట ఈ సినిమాని. ఎట్లా అంటే ఇంకా మామూలుగా కూడా వేసలేరు. అంత రాగా పీక్స్లో వచ్చేసింది ఈ సినిమా. దీనికి మనమ వచ్చేసి 300 crores పెట్టినాడు మన పవన్ కళ్యాణ్ గారు. ఇంకా కొంచెం ఏమంటే ఇప్పుడు దానికి వచ్చిన పీక్స్లా ఇవన్నీ పట్టుకొని నెగిటివ్లు పట్టుకొని కొన్ని రుద్దడం ఇవల్ల చేసినా కూడా మనమ 300 crores పెట్టినాడు అంటే కూడా అది రికార్డింగ్ అది. ఇది కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇది నెంబర్ 2లో ఉంది ఓజీ. నెంబర్ 3 వచ్చేసి ఫ్యామిలీ ఆడియన్స్తోని మనమ్మ స్టార్టింగ్లో అల్లాడిపోయిన సినిమా అంటే ఎట్లా అంటే ఫుల్ ఆఫ్ ఫన్ ఈ సినిమా ద్వారా. మనమ్మ ఈ సినిమా కూడా ప్రతి ఒక్కరు చూసింటారు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాము. ఈ సినిమాకి బాబా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇంత రాంగ్ వస్తుందా అంటే. ఇప్పుడు దిల్ రాజు ద్వారా ఒక సినిమా ద్వారా ఇప్పుడు లాస్ట్ ఈ సినిమాతోనే తిప్పుకున్నాడు. అసలు ఈ సినిమా అంత రాంగ్ కలెక్ట్ చేసిందంటే హైయెస్ట్ రాన్ అయినా. ఇది కూడా సేమ్ ఓజీకి వచ్చినంతనే వచ్చింది 300 crores క్రాస్. ఇది ఇంకా ఫ్యామిలీ ఎంటర్టైనర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇది థర్డ్ ప్లేస్లో ఉంది. నెంబర్ 4 వచ్చేసి గేమ్ చేంజర్ దిల్ రాజు గారి మూవీ. ఇది కూడా సేమ్ అంతే. ఇది వానమ్మ హై ఎక్స్పెక్టేషన్స్ వచ్చి ఇట్లా తీసుకొని అది మళ్ళీ గబ్బులు ఇబ్బంది కూడా ఎవరో కాదు మనోళ్ళే, అంతా మనోళ్ళే తీసుకొని వాళ్ళమ్మ పైన ఉన్న సినిమా నుంచి కింద పడేసారు. అదే ఈ సినిమాని వచ్చేసి పక్క లాంగ్వేజ్లో సినిమా తీసి మన దాంట్లోకి ఇచ్చి పెట్టింటే కొంచెం వేరే లాంగ్వేజ్ నుంచి ఈ సినిమా అన్నమ్మ ఏముందో ఆయన ఇట్లాంటి సినిమాలు చేయరు మన దాంట్లో. ఎడ్యుకేషన్ సినిమాలు అన్నీ ఇట్లాంటి ఫైట్లు ఇట్లాంటి డబ్బి సినిమాలు ఇస్తారు. ఎంత మంచి సినిమా తీసినారు ఆయన. ఒక మంచి సినిమా తీసినామని ఇట్లా రివ్యూలు ఇచ్చి కొంచెం మంచిగా ఆ సినిమాని బ్లాక్ బస్టర్ వేస్తుంటారు. అదే మన హీరో వేసినాడు ఆ సినిమా. ఇప్పుడు దాన్ని తీసుకొని పోయి వాళ్ళమ్మ అడ్రస్ కూడా వేసినారు ఆయన గేమ్ చేంజర్ని. మంచి సినిమా అది. ఎడ్యుకేషన్గా వాళ్ళమ్మ ఒక మంచి కొత్త ఎక్స్పెరిమెంట్ చేసి తీసే శంకర్ గారు మన ఎట్లా అంటే ఇప్పుడు ఆ శంకర్ సార్ని ఏం చేసలేరు. ఇక్కడ ఉండేది ఎవరు మెయిన్ పాయింట్ రామ్ చరణ్ అని. ఈయనని ఆ సినిమా ద్వారా కొంచెం ఫ్యాన్స్ ఇట్లా దేవరకి ఇట్లా చేసినారు కాబట్టి మనకి ఈ సినిమాతోనే ఆయన తొక్కేయాలని విపరీతంగా ఎక్కడ లేకుండా దారుణంగా చేసినారు ఈ సినిమాని. ఆ సినిమాకి వచ్చేసి కలెక్షన్ మరీ ఇంకా ఎంత అంటే ఎంత బడ్జెట్ పెట్టి తీసినా కూడా ఇంత రాంగ్ చేశారు అనేది. ఈ సినిమాకి అస్సలు ఫ్లాప్ చేసి పడేశారు అనమాట. 203 crores ఇది అంతే. నెంబర్ 4లో ఉంది ఇది. యావరేజ్ చేసి పడేసిన మంచి సినిమాని గబ్బులు కొట్టినారు. నెంబర్ 5 వచ్చేసి మైరా. ఈ సినిమా చూసినది మొన్ననే రిలీజ్ అయింది కదా. ఇది కూడా దాదాపు వచ్చేసి 150 crores సూపర్ హిట్ అంటే ఇది. ఇది నెంబర్ 5లో ఉంది. దీని అంటే బాగుంటుంది. ఈ సినిమా కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరు నెంబర్ 6లో ఉండేది. నెంబర్ 6లో మంచి నెంబర్ 1 పోవాలంటే ఈ సినిమా మటుకు ఖచ్చితంగా సూపర్ హిట్ కావాలి అఖండ.
నెంబర్ 6 ఎవరో కాదు, డాకు మహారాజే. ఈ సినిమా వాడేమో చింపినాడు. అంటే నచ్చిన వాళ్ళకి మటుకు బాగుంది ఈ సినిమా. ఇది 130 క్రోర్స్ అంటే కూడా ఏం మాటలు కాదు బాలకృష్ణ సినిమా. అంటే ఇప్పుడు అఖండ సినిమా అప్పుడులోనే కొట్టిందిలే 140 క్రోర్స్ గ్రాస్ అయింది. కానీ డాకు మహారాజ్ కొంచెం డల్ అయింది. 130 క్రోర్స్తో కొంచెం మ్యూజిక్ అనేది చింపినాడు కాబట్టి కొంచెం లేచింది. 130 క్రోర్స్ ఉంది ఈ సినిమా. నెంబర్ 6. నెంబర్ 7 వచ్చేసి మన నాన్నగారి హిట్ 3. అది 120 క్రోర్స్ హిట్. అంతే, 120 క్రోర్స్ హిట్లో ఉంది. నెంబర్ 8 వచ్చేసి కుబేరా. ఈ సినిమా మనమా పీక్స్ ఉంటుంది ఈ సినిమా కూడా. ఎట్లా అంటే ఇప్పుడు చూసినారు, ఇప్పుడు బిచ్చగాడు గెటప్లో కొన్ని సినిమాలు వచ్చినాయి కదా, బిచ్చగాడు ఇట్లా అని. సో సేమ్ ఆ టైప్ ఉంటుంది ఈ సినిమా. అంటే కొంచెం స్టోరీ వైజ్గా మటుకు బాగుంటుంది, అందరికి నచ్చింది ఈ సినిమా కూడా. అట్లానే ఈ సినిమా కూడా హిట్ అయిపోయింది. దీనికి వచ్చిన కలెక్షన్స్ వచ్చేసి 132 క్రోర్స్ ఉంది. యావరేజ్ లాస్ అని ఉంది, 132 యావరేజ్ లాస్. ఇది నెంబర్ 8లో ఉంది. నెంబర్ 9 వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీలమల్లు. ఇది కూడా ఏమో గబ్బులు కొట్టినారు, అట్లా ఇట్లా ఈ విజువల్స్ బాగాలేవు అట్లా ఇట్లా అని ట్రోల్ చేసేసి ఈ సినిమాని కూడా కొంచెం ఎక్కడ అడ్రస్ కూడా ఏదపడినారు, కానీ మ్యాక్సిమం యావరేజ్లోనే మిగిలిపోయింది అనమాట. దీనికి కూడా కొంచెం హై ఎక్స్పెక్టేషన్ చేసినారు, కానీ కొంచెం మన సినిమాలు మనమే గబ్బులు ఎప్పుడుంటే ఎక్కడ వస్తాయి ఏం కథ. పక్క సినిమాలో మనమే చింపించి ఆట చేస్తాం, కానీ మన సినిమాలో మనం గబ్బులు ఎప్పుడున్నాం కాబట్టి ఇట్టే వస్తుంది మనకి. 144 క్రోర్స్ ఉంది, 114 క్రోర్స్ ఉంది. అంటే 114 కోట్లు క్రాస్ అయింది ఈ సినిమా హరిహర వీలమల్లు. నెంబర్ 10 వచ్చేసి ఇది నాగ చైతన్య గారిది ఫస్ట్ టైం అనమాట, 100 క్రోర్స్ మూవీ. అట్లా తండేలు కొట్టింది 100 క్రోర్స్ సూపర్ హిట్ మూవీ. ఇది టాప్ 10 ఉంది. ఈ 25లా టాప్ 10 మూవీస్ అంటే ఇవే. దీనికి మించి మన బాలకృష్ణ వచ్చేసి అఖండ 2తోని పోయి నెంబర్ 1లో కూర్చోవాలి. 300 క్రోర్స్ క్రాస్ కావాలా ఈ సినిమాతో. ఇప్పుడు ఎందుకంటే ఈ అడ్వాన్స్ బుకింగ్ కొన్ని భారీ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం ఉన్నా కూడా ఒక 160 దగ్గర ఉంది అడ్వాన్స్ బుకింగ్స్ ఇట్లున్నాయి. అట్లాంటిది ఇంకా ఎంత అవుతుంది ఈ సినిమా. ఒకవేళ దీంట్లో కొంచెం ట్రైలర్ చూసింటారు కదా, సనాతన ధర్మం ఇట్లా అని, కుంభమేళ ఇట్లా విజువల్తోని. సో ఇట్లా ఏమన్నా కొంచెం ఇంకా స్టోరీ మంచిగా ఉండి కొంచెం అఖండ లాగానే సేమ్ అదే గూస్ బంప్స్ అని వస్తే మటుకు ఇప్పుడున్న ఈ కలెక్షన్ రేట్లకి టాప్లోకి వెళ్ళిపోతుంది. సో దీంట్లో ఏం లేదు, ఇంకా ప్రతి ఒక్క బాలకృష్ణ ఫ్యాన్స్ ఎట్లా ఉన్నాయి దాన్ని చింపేస్తాడు. ఇంకా మన తమన్ గారు మనకి ఇచ్చే ఎనర్జీని అది ఎవరు బీట్ చేయలేరు. ఎవరు వేరే వాళ్ళు ఎవరు కొట్టినా కూడా మన బాలకృష్ణ కానీ సెట్ కాదు. అట్లా మన తమను కూడా చింపి చాటేసినాడు. మళ్ళీ నిన్ననేమో ఓ సాంగ్ వదిలినాడు, అది కూడా అంతా ఈ మంత్రాలతో ఏముంటారో అనేది గూస్ బంప్స్ ఎక్కుతాయి. అట్లా ఇచ్చేటాడు, దాంట్లో ఎన్ని కొట్టుతాడు ఎన్ని స్పీకర్లు వాలిపోతాయి అనేది ఇక్కడ. సో ఈ సినిమా వచ్చేసి మ్యాక్సిమం ఉన్నా కూడా టాప్లోకి వెళ్ళిపోవాలని కోరుకుందాము అందరము. సో ప్రతి ఒక్కరు ఈ సినిమాని మనకు ఖచ్చితంగా థియేటర్కి పోయి చూడండి. ఎందుకంటే ఇంకా ఐబొమ్మ కొంచెం లేదులే, కానీ మాకు ఇంకా మూవీ రూల్స్ ఉంటారు కొంతమంది. సో చూడండి, థియేటర్కి వెళ్ళి వెళ్తేనే కొంచెం అది కొంచెం విజువల్స్ అనేది మన సౌండ్ దాని ద్వారా కొంచెం అన్నీ మనకి వస్తాయి అన్నమాట. నరాలకి ఎక్కుతారు అనమాట ఆ సౌండ్ ఏంటని. కొంతమంది ఇంద్రపారాయణ ఎందుకు మనకి 200 బొక్క అని సెల్లని చూస్తుంటారు. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తేనే కొంచెం మన ఆ సినిమా ఫీల్ అనేది మంచి బాడీకి ఎక్కుతుంది అనమాట. అట్లా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. సో గాయస్, అసలు వీడియో అయిపోయినాక ఎవరు లైక్ కొడుతున్నారు, అసలు సపోర్టే ఎవరు ఇవ్వడం లేదు గాయస్. సో మీరు ఏం చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో అనేది ఒక నలుగురు పోతుంది. ఇంకా నువ్వు ఒక్క లైక్ కొట్టినా కూడా నీ ద్వారా ఇంకొక 10 మంది పోతుంది వీడియో. అట్లా మీరు లైక్ చాలా సింపుల్ ఉంటారు, కానీ లైక్ కొట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంది. సో మీరు ఖచ్చితంగా వీడియోని మటుకు లైక్ కొట్టండి. అలాగే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం ఎంకరేజ్మెంట్ చేయండి గైస్. అంతే. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.